కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ లేకపోతే ఇట్లాంటివి చాలా. ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదండి, ఒరిజినల్ నేమ్ ఇవ్వట్లేదు అక్కడ. ఇప్పుడు ఉమేష్ చంద్ర అని మీ పేరుతో మీరు ఒక ఎక్స్లో అకౌంట్ ఉంది మీకు, అతని హ్యాండిల్ యూజర్ ఐడి ఏదో ఇస్తాడు, అది వేరు, పైన మీ పేరు అయితే ఉంటుంది కదా. అట్లాగే నాకు ఒకటి ఉంది, నా యూజర్ ఐడి వీకే ట్రూత్స్ అని ఉండొచ్చు, కానీ వెంకటకృష్ణ అనే పేరుతోనే ఉంటుంది. ఆ ఒరిజినల్ నేము, ఒరిజినల్ ఫోటో ఇది పెట్టకుండా ఆపలేమా? లేదు, పెట్టకుండా ఆపలేమా అంటే ఇది వన్ ఆఫ్ ది సైబర్ క్రైమ్స్లో ఒక క్రైమ్ అండి ఇది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, సో అతి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళందరూ ఇలాంటి వాటికి అన్నిటికీ రిసార్ట్ చేస్తుంటారు, అంటే వాటి లీగల్ కాన్సిక్వెన్సెస్ తెలియకుండా. ఇందాక లైక్ ఒక ప్యానలిస్ట్ గారు మాట్లాడుతూ లైక్ ఈ కేసులకు సంబంధించి ఇవన్నీ, మన విజయసాగర్ గారు అనుకుంటా, కేసులకు సంబంధించి ఇవన్నీ పెద్ద పట్టించుకునే అవకాశం ఉండదు అని మాట్లాడారు. సో ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే, ఒకటి వెంకటకృష్ణ గారు చాలా కాదు ఉమేష్ చంద్ర గారు, సారీ కాదు మాకు బాగా అర్థమైంది, జనసేన వాళ్ళకి మాత్రం అర్థం కాదు. వాళ్ళు లైట్ గా తీసుకుంటారు, ఇగ్నోర్ చేస్తారు, లెక్క పెట్టరు. అలాంటి మనస్తత్వం అనేది ఎస్టాబ్లిష్ చేశాను. కరెక్ట్ అండి, కరెక్ట్, నాకు అది అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరూ కూడా నాతో కొంతమంది లీగల్ ఇష్యూస్ మీద మాట్లాడుతుంటారు కాబట్టి, నాతో కొంచెం రెగ్యులర్ టచ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను, అది ఏ పార్టీ వారైనప్పటికీ. ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ వాడు ఎదుర్కొంటున్నారంటే చాలా మంది ఎఫ్ఐఆర్ కడతారా, ఏం కడతా, ఎఫ్ఐఆర్ అవుతుంది, 35(3) నోటీసో 41A CRPC నోటీసో ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఇంకేంటి, ఆ కేసులు ఎక్కడికో వెళ్ళిపోతే ఆ కేసులు మళ్ళీ మా తలకు చుట్టుకో కదా అనుకుంటున్నారు బేసిక్గా చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ చాలా మంది అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక కేసు మీ మీద పడిన తర్వాత ఆ ప్రొసీజర్లో ఒక ఛార్జ్ షీట్ కనుక ఆ కేసులో పడితే మీరు కోర్టు చుట్టూ తిరగాలి. ఒకవేళ కనుక మీరు ఏదన్నా మాటలు సోషల్ మీడియాలో మాట్లాడే వాడి ఎవిడెన్స్లు కనుక వాళ్ళు తీసుకొని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత మీరు క్వాష్ పిటిషన్ ఒకవేళ హైకోర్టులో వేసుకోవాలన్నా అది రాదు. మీ పాస్పోర్ట్ ఏదైతే ఉన్నదో రెన్యువల్కి వెళ్తే పాస్పోర్ట్ రాదు. మీరు కంట్రీ దాటి వేరే కంట్రీకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ రెన్యువల్ కోసం వెళ్ళినా లేదా ఇంకోటి వెళ్ళినా ఎన్ఓసి నో అబ్జెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మీకు. సో పాస్పోర్ట్ అంత ఈజీగాను రాదు, ఒకవేళ వచ్చినా సరే చాలా ఇబ్బందులతో వస్తుంది. ఇంకోటి అంటే సంవత్సరం పాటే ఇస్తారు, మామూలుగా 10 సంవత్సరాల పాటు ఇచ్చే పాస్పోర్ట్ని కూడా. సో ఒక్కసారి మీరు చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తూ ఉన్నామో ఫార్మర్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, సో దీనిలో ఏదన్నా పోస్ట్ చేసుకోవచ్చు, ఎలాన్నా పోస్ట్ చేసుకోవచ్చు అంటే అది కార్యకర్తలు ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వారి విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కేసు కనుక మీ మీద కట్టబడితే, సో రేపు ఉదయం ఆ కేసు నిమిత్తం కోర్టు చుట్టూ తిరగాల్సింది మీరు. రేపు ఉదయం లేదు గవర్నమెంట్ జాబ్కో లేదు ఇంకో దానికో అప్లై చేసినప్పుడు ఆ కేసు మీ తలకి చుట్టుకుంటుంది. అదేవిధంగా రేపు ఏదన్నా కంట్రీకి వెళ్ళాలనో, ఇంకో పర్పస్ కనో లేదా ఎడ్యుకేషన్ కనో ఇంకో దానికి వెళ్ళాలన్నప్పుడు పాస్పోర్ట్ అంత ఈజీగా రాదు. వచ్చిన పాస్పోర్ట్ సంవత్సరం మాత్రమే ఇస్తారు. సంవత్సరంలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. పైగా మీకు వీసా వచ్చే అవకాశం ఉండదు ఒక సంవత్సరం మీకు పాస్పోర్ట్ ఉందంటే. సో ఇలా చాలా ఇన్సిడెంటల్గా చాలా చాలా పరిణామాలు ఉన్నాయి. అవి ఏం అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా పోస్ట్ చేసేస్తామని సోషల్ మీడియాలో ఎందుకు వెంకటకృష్ణ గారు మీరు నాకు అన్నట్టు ఆ ఎక్స్ ఏదైతే ఉన్నదో, ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదన్నా నేను ఇలా మీడియాలో అది మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నాతో కూడా ఇలా మాట్లాడతారు, బూతులు తెట్టలేదు అనుకోండి, టు బి వెరీ ఫేర్, అట్లా మాట్లాడతారు మీరు, ఇలా మాట్లాడతారు మీరు. నాతో కూడా చాలా మంది నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. నాకు అరౌండ్ ఒక 10 o'clock 11 o'clock నైట్ కాల్స్ కూడా వచ్చాయి. జస్ట్ బిఫోర్ ఐ థింక్ 2 or 3 months బిఫోర్ ది ఎలక్షన్స్. నేను ఏదో కొన్ని లీగల్ ఇష్యూస్ మీద నేను ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించకపోయినా, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు నేను అప్పుడు నాకు కాల్ వచ్చినైనా సరే, లేదా నా సోషల్ మీడియాలో, నా ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ నన్ను కొంచెం ఇబ్బందిగా మాట్లాడిన వ్యక్తుల మీద నేను కేసులు కట్టించాలంటే కట్టించవచ్చు. కానీ ఒక కేసు కట్టించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగిపోతుంది, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఆగిపోతాయి, కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది, అడ్వకేట్లను కూడా వాళ్ళే పెట్టుకోవాలి. ఎంతో మంది ఇప్పటికి కూడా చెప్తున్నారు, ఎంతో మంది అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో కేసులు పడ్డప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు చాలా మంది కేసులు అయిపోయినప్పటికీ ఇంకా చాలా కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలా. ఇవన్నీ అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కానీ లేదా ఒక అప్లికేషన్ లో కానీ ఇష్టానుసారంగా మాట్లాడేసిన సరే మా నాయకుడు చూసుకుంటారు కాదు. ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, వీళ్ళకి పోరాడండి, ఏమైనా అయితే ఏమవుతుంది, మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటారు, ఆ 3 నెలలు నన్ను దచ్చుకుంటూ గడిపోయింది జైల్లో,
అంటున్నాడు కానీ ఆ దానికి కేసు నేను జీవితాంతం ఉంటదని అనుకోవట్లేదు ఆయన. ఇంతసేపు నేను చెబుతున్నది కూడా వారి కోసమే. కరెక్ట్, ఎవరైతే వాళ్ళ లీడర్లను ప్రభావితం ఏ లీడర్ అయినా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా, పరిణామాలు ఆలోచించకుండా ఎట్లా పడితే అట్లా సోషల్ మీడియాలో పెట్టి ఒక కేసు కనుక కట్టి ఛార్జ్ షీట్ కనుక ఫైల్ అయితే ఆ కేసులో మీరు న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. Right. ఆ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మీ పాస్పోర్టులు రావు, మీకు ఒక కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండవు, మీ జీవితం నిజం చెప్పాలని చాలా అగమ్య గోచరంగా తయారవుతుంది. ఈ Right. విషయాలన్నీ అర్థం చేసుకోకుండా ఎవరు చెప్పారని ఎక్కడ పడి దగ్గర వెళ్ళి పోస్ట్ లేదు. పైగా ఇప్పుడు ఏమైందంటే మొత్తం అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్, అది వెదర్ ఇట్ ఈస్ పోలీస్ ఆర్ జ్యుడిషియరీ, ఇంకోటి అన్నీ కూడా